ఈ ఏడాది పొగాకు పంటకు ధర అనుకూలించడం రైతాంగానికి ఊపిరిపోసింది. బ్రెజిల్లో పొగాకు పంటకు నష్టం రావడంతో ఏపీలో పండిన పంటకు డిమాండ్ పెరిగింది. పంట పెట్టుబడి పెరుగుతున్న ధర ఆశాజనకంగా ఉండటం ఊరట కలిగించిందని రైతులు అంటున్నారు. అయితే పొగాకు ధర బాగుండటంతో కౌలు ధరలు పెరిగిపోతున్నాయని, వచ్చే ఏడాది ఇంతే ధర ఉంటుందో లేదో తెలియని పరిస్థితిలో ప్రస్తుతం పెరిగిన కౌలు ధర, బ్యారన్ అద్దెలతో పెట్టుబడి భారమై నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈ ఏడాది 72,340 హెక్టార్ల విస్తీర్ణంలో పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు 57,760 హెక్టార్లకే అనుమతి ఇచ్చినప్పటికీ దిగుబడి తగ్గుతున్న కారణాలతో అదనంగా సాగు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది 86.93 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతివ్వగా దాదాపు 134 మిలియన్ల కిలోలు ఉత్పత్తైంది. డిసెంబర్ నెలలో మిగ్జామ్ తుపాను వల్ల మొక్క దశలో ఉన్న పొగాకు పంటకు నష్టం వాటిల్లింది. దీంతో మరోసారి పంట సాగు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత వాతావరణం అనుకూలించకపోవడంతో దిగుబడి అనుకున్నంతగా రాలేదు. గతంలో ఎకరాకు 10 క్వింటాలు దిగుబడి వచ్చే పంట ఈసారి 6-7 క్వింటాలకు పడిపోయింది. దిగుబడి తగ్గినా ధర ఆశాజనకంగా ఉండటం పొగాకు రైతుకు ఊరటనిచ్చింది. స్టార్టింగ్ 230 రూపాయలకు బిగిన్ చేశారు. లో గ్రేడు అమ్ముకుంటా వచ్చాము. ఇప్పటి వరకు క్రమేపీ పెరుగుతూ వస్తుంది మార్కెట్. బ్రైట్ పొగాకు పెట్టిన ఈ రోజుకి 308 రూపాయలకి వెళ్ళింది. రైతులకి మంచి ఆశాజనకంగానే ఉంది మార్కెట్. రాబోయే కాలంలో కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాము. ఇంకా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. బ్రైట్కి లో గ్రేడు మంచి రేటు వస్తుంది. గతేడాదితో పోల్చితే పొగాకు సరాసరి ధర కంటే కిలోకు 30 నుంచి 50 రూపాయలు అదనంగా వస్తుండడం పట్ల రైతాంగం సంతోషం వ్యక్తం చేస్తోంది. గరిష్టంగా 302 రూపాయల వరకు పలుకుతోంది. ఇది రికార్డు స్థాయి ధరగా రైతులు అభిప్రాయపడుతున్నారు. ధర అనుకూలించినా సాగు ఖర్చులు మాత్రం పెరుగుతున్నాయని రైతులు చెబుతున్నారు. పెరిగిన ధరను చూసి భూ యజమానులు కౌలు ధర, బార్న్ అద్దె ధరలను అమాంతం పెంచుతున్నారని చెబుతున్నారు. వచ్చే ఏడాది ధర ఆశించిన స్థాయిలో లేకపోతే తమ పరిస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. బార్నులో అగ్ని ప్రమాదాలు జరిగి నష్టపోతే బీమా సక్రమంగా అందటం లేదని అరకొరా చెల్లించి అధికారులు చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం మామూలుగా బ్రైట్ 30,000 దాకా కొంటున్నారు. లో గ్రేడ్ 25 నుంచి 27 దాకా కొంటున్నారు. ఈ రేట్లు చూసి రైతులు పొలాలు, బ్యార్నీలు విపరీతంగా పెంచుకుంటున్నారు. దానివల్ల వచ్చే సంవత్సరం నష్టపోతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు అది జాగ్రత్తగా పంట పండించుకుంటే నష్టపోకుండా ఉంటారు, లేకపోతే నష్టపోతారు. రైతుల మటుకి బ్యార్నీలు పొలాలు పెంచుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇన్సూరెన్స్లో రీకనెక్షన్ బేసిస్ మీద మన చేత ప్రీమియం కట్టించుకుంటున్నారు వాళ్ళు. ఈ పాత పద్ధతి ఏదైతే ఉందో డిప్రిషియేషన్ బేసిస్ మీద వాళ్ళు క్లెయిమ్స్ ఇది చేస్తున్నారు మాకు. అందువల్ల రైతుకి బారన్కి ఒక 2-3 లక్షల రూపాయల పైన తేడా వస్తుంది. బారన్లో ఫైర్ అయిన లీఫ్కి 1 లక్ష రూపాయలు రావాలి ఫస్ట్. దానికి బ్యార్నీకి సంబంధం లేదు. వాళ్ళు బారన్కి 5 లక్షలు ఇవ్వాలి, అందులో లీఫ్కి 5 లక్షలు ఇవ్వాలి. ఏది కొత్త పద్ధతి ప్రకారం అయితే వాళ్ళు పాత పద్ధతిలో సెటిల్ చేసి మొత్తం 1,80,000 రూపాయలే ఇస్తున్నారు. అందువల్ల రైతు కట్టేదేమో ప్రీమియం ఎక్కువ. వాళ్ళు ఏంటంటే ఆ రకంగా సర్వేలు చేయటం వల్ల రైతుకు ప్రాబ్లం వస్తుంది. ఈ ఏడాది జిల్లా పరిధిలో కొనుగోలు ఉత్సాహంగా సాగుతున్నాయని, బయ్యర్లు గతం కంటే పెరిగారని, పోటీ కారణంగా గ్రేడ్ పొగాకు ఇంకా మంచి ధర పలికే అవకాశముందని పొగాకు బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 62 బిలియన్ కేజీల ఎఫ్సివై పొగాకు ఈ 16 వేలం కేంద్రాల్లో అమ్ముడైనది. ఇక్కడికి వచ్చి యావరేజ్ ప్రైస్ ఇప్పటి వరకు ఉన్న యావరేజ్ ప్రైస్ 252 రూపాయల చిల్లర. క్రితం సంవత్సరం యావరేజ్ ప్రైస్ కంటే దాదాపు 30 రూపాయలు ఎక్కువ అమ్ముడైంది లో గ్రేడ్కే ఈ యావరేజ్ ఎక్కువ శాతం లో గ్రేడ్ ఉన్నా కానీ యావరేజ్ ప్రైస్ వచ్చింది. అంటే పొగాకు మార్కెట్ చాలా బాగుంది. ఇంటర్నేషనల్గా ఇండియన్ టొబాకోకి డిమాండ్ ఉన్నది.